అందరికీ నమస్తే వ్యూవర్స్. మనకు రామగుండం నియోజకవర్గము పెద్దపల్లి నియోజకవర్గానికి మనకు బుగ్గ అనేది చాలా పవిత్రమైన దేవస్థానం ఉంది అక్కడ. అలాగే ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు విహారయాత్ర కూడా పనిచేస్తుంది ఇక్కడ. దయచేసి ఇద్దరు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు గౌరవనీయులు మక్కా సింగ్ గారు, విజయరామరావు గారికి ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా ఈ బుగ్గను కనీసం ప్రజల కోసమన్నా దీన్ని డెవలప్మెంట్ చేసి వాళ్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాలతోటి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇంకొంచెం కుటుంబ సభ్యులు ఎక్కువ వచ్చి వాళ్ళ పిల్లలతోటి కుటుంబ సభ్యులు మంచిగా ఆహ్లాదంగా ఆడుకుంటారు, వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తారు. ఇక్కడ రేకుల షెడ్ వేసిర్రు, ఆ రేకుల షెడ్ కూడా మొత్తం రేకులు ఇరిగిపోయినాయి. గుడిని కూడా ఒక అయ్యగారిని స్పెషల్గా ప్రతిరోజు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ ట్యాప్స్ కానీ ఇక్కడ కొన్ని అంటే డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషపడతారని పెద్దపల్లి నియోజకవర్గము ప్లస్ రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులకు తెలియజేస్తున్నాము. దయచేసి దీన్ని డెవలప్ చేసి ఇంకొంచెం అభివృద్ధి పదంగా, తెలంగాణ అంటేనే అభివృద్ధిలో ఉంది, ఇంకొంచెం డెవలప్ చేసినట్టయితే ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు సదానందము. పెద్దపల్లి జిల్లాకు 10 కిలోమీటర్ దూరంలో ఈ బుగ్గరామస్వామి చాలా పురాతనమైన టెంపుల్లో ఉంది. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. చాలా పవిత్రమైన ఈ టెంపుల్కి చాలా సందర్శకులు వచ్చేసి చాలా విశాలంగా ఉన్న ప్రదేశము. తర్వాత సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెండు నియోజకవర్గాలు పెద్దపల్లి అయితేనేమి రామగుండం అయితేనేమి రెండు నియోజకవర్గాల మధ్యలో ఉన్న ఈ టెంపుల్ని అభివృద్ధి చేసుకొని ఇంకా ఇలా మన పురాతనమైన టెంపుల్ని ఇంకా అభివృద్ధికి తోడ్పడితే బాగుంటుందని నా ఆలోచన. చాలా బాగుంది, విశాలమైన ప్రదేశము, మంచి పురాతనమైన దేవస్థానము. ప్రతి ఒక్కరు సందర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని చాలా వరకు ఇక్కడ సేద తీర్చుకోవచ్చు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఏం లేదా సందర్శకులకు అభివృద్ధి చేయండి. చాలా మంది వస్తారు. ఇక్కడ బుగ్గరామస్వామి టెంపుల్ అద్భుతంగా ఉంది. టెంపుల్ ఇక్కడ కాకపోతే సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. సందర్శకులందరూ కొంచెం ఇబ్బందుల పాలవుతున్నారు. దీనికి కొంచెం డెవలప్ చేయడానికి గాను ఎమ్మెల్యే సార్ కొంచెం దీన్ని డెవలప్ చేయాలి, రోడ్డు సదుపాయాలు మంచిగా కల్పించాలి అని కోరుకుంటున్నాను. రామలింగేశ్వర స్వామికి రావటం ఫస్ట్ చెప్పు మేడం, చెప్పు మీరు చెప్పండి. ఇక్కడ బుగ్గరామస్వామి టెంపుల్ ఇది రావడం నేను ఫస్ట్ టైము. ఇక్కడ ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, కానీ కాకపోతే సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. గౌరవనీయులైన ఎమ్మెల్యే మక్కా సింగ్ అన్నయ్య గారు మనకందరికీ జన సందర్శనానికి సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాను. నేను సింగరేణిలో 88-9 నెలల అపార్ట్మెంట్ అయినా నేను ఫస్ట్ టైం బుగ్గరామలింగేశ్వర స్వామి రావడానికి ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది, కానీ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రావడానికి లేదు. దర్శకుల సందర్శనార్థం నేనంటే ఠాకూర్ మక్కా సింగ్ గారిని కోరుకునేది మంచి సౌకర్యాలు కల్పించాలి, వాటర్ ఫెసిలిటీ కల్పించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రామస్వామి క్షేత్రము చాలా బాగుంది, పర్యాటక కేంద్రంగా చూడడానికి సందర్శకులకు చాలా బాగుంది. కానీ డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉన్నది. పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కానీ రామగుండం ఎమ్మెల్యే గారు కానీ కొంచెం చొరవ తీసుకొని దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి చూడడానికి బాగుంటుంది. చిన్న రోడ్డు అక్కడికి మెయిన్ రోడ్డు వరకు ఓకే, చిన్న రోడ్డు మాత్రం మట్టి రోడ్డు ఉంది, కొంచెం వెహికల్స్ రావడానికి ఇబ్బందిగా ఉన్నది. కొంచెం చిన్న సీసీ రోడ్డు నిర్మిస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కొంచెం డెవలప్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇద్దరు ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే గారు కానీ ఆ ఎమ్మెల్యే గారు కానీ కొంచెం సహకరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం పెద్దపల్లి మధ్యలోపట బుగ్గరామస్వామి దేవాలయం సనాతన పురాతన దేవాలయం. ఇక్కడ భక్తులు వారి మొక్కులు చెల్లిస్తూ వారు కోరిన కోరికలు తీరుతున్న సందర్భంగా కోరి మొక్కుతే కొంగు బంగారమై ఆ దేవుని ఆశీస్సులతో
ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోషాలతోటి మరి దినదినం సమాజం లోపల పాడి పంటలతోటి అభివృద్ధి చెందే విధంగా ఇక్కడి దేవుని మొక్కులు చెల్లించుకున్న వారికి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. మరి మనకున్న ఈ పెద్దపల్లి జిల్లా లోపల ఉన్న దేవాలయాలల్లో ఈ బుగ్గరామస్వామి చాలా ప్రాముఖ్యమైనది, ప్రాచీనమైనది, సనాతనమైనది. దీనికి మన ఇద్దరు ఎమ్మెల్యేలు, యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే మన ఠాకూర్ రాజాసింగ్ గారు మరియు విజయరమణారావు గారు మరియు మన పెద్దపల్లి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని ఇక్కడ భక్తులకు వారి వసతులు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన వారికి ఈ మధ్యలో ఉన్న రోడ్డును దాన్ని డబుల్ రోడ్డుగా చేసి సందర్శకులకు దేవుని సందర్శించుకోవడానికి వచ్చిన వారికి అవకాశాలను కల్పించే విధంగా దీన్ని డెవలప్ చేయాలని, ఎందుకంటే ఈ ప్రజాపాలన లోపల మెరుగైన ఎన్నో కార్యక్రమాలు చేపడుతుండ్రు. దాని లోపల కూడా దీన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ గుడికి కూడా మన భక్తులకు వెసులుబాటు కలిగే విధంగా వారికి అవకాశాలు కల్పించాలి. ఇక్కడ ఒక పింఛన్లా చేయించి ఈ లోపలికి వన్యప్రాణులు కావచ్చు, లేకుంటే క్రూర మృగాలు కావచ్చు రాకుండా ఒక పెన్షన్లాగా వేయించి ఇక్కడ సెక్యూరిటీ తోటి 24 గంటలు ఇక్కడికి భక్తులు వచ్చేటట్టుగా దీని మీద చర్య తీసుకొని భక్తులకు అవకాశం కల్పించి ఇక్కడ చర్యలు చేపట్టాలి. ఇక్కడ అభివృద్ధిలో భాగంగా దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము, చేస్తారని ఆశిస్తున్నాము, చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.